చింతపండుని ఎలా పిక్క తీస్తారు అన్నది ఇక్కడ ఇద్దరు మామలు పిక్క తీస్తున్నారు. ఇది తీసేసింది, ఇది తీయబోతున్నది. ఇవి చింతపిక్కలు. మామ చింతపిక్కలు కుప్పిస్తున్నారా ఈ రోజుల్లో? కుప్పిస్తున్నారా? ఎలా ఇస్తున్నారు చింతపిక్కలు కుప్పు? ఇంకా తెలియదండి. ఇంకా రాలేదా? కేజీ పిక్కలు చింతపిక్కలు 20 రూపాయలు. 20 రూపాయలు. ఉప్పు ఇంకెవరు తెలియదు కానీ పిక్కలు 5 రూపాయలు కేజీ. మామ చూపు ఒక దగ్గర ఉంటే పని ఒక దగ్గర ఉంటుంది. అలా చేసేస్తారు పనులు ముసలోళ్ళు. అన్ని ఒక పక్క పని చేస్తూ ఉంటారు, ఇంకో పక్క అన్ని చక్క పెట్టేస్తూ ఉంటారు కన్ను చూపులతో. అది అప్పట్లో ఉన్న ట్రెండ్. అప్పట్లో ఏం కాదు, ఇప్పట్లో కూడా అంతేలే. లేడీస్ ఒక పని మీద ఉంటూనే ఇంకో 4-5 పనులు చక్క పెట్టేస్తారు. అది మాలో ఉన్న టాలెంట్. నేను కూడా పిక్క తీయడానికి ట్రై చేస్తాను. అమ్మా నేను రావచ్చా పిక్క తీయడానికి? చింతపండు పిక్క తీయడానికి వెళ్తాను, మీరు కూడా చూసి నేర్చుకోండి. చూసానండి, దేనికైనా రాసి పెట్టి ఉండాలంటారు కదా. ఇక్కడ 3 ఆడవాళ్ళు కష్టపడి పనిచేస్తే మమ్మల్ని కనిపెట్టడానికి శ్రీకృష్ణ పరమాత్ములాగా చక్కగా చెవుతుల మీద భుజాలు పైన తలపెట్టుకొని ఎలా చూస్తున్నాడు చూడండి. ఇప్పుడు జస్ట్ పోజ్ మార్చాడు. అబ్జర్వేషన్ మమ్మల్ని ఇక్కడ. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? సంజీవా? సందీపా? ఇతీషా? మరి మామ ఏమి తప్పు చెప్తుంది? ఇతీష్ అంటే అర్థం ఏంటమ్మా? ఏటో తెలీదా? ఓకే. చింతపండు కూడా లేకుండా మామ నేను బాగా తీసానా? తేడా వచ్చిందా? ఏంటి మీ పేరేంటి? పద్మ గారు బాగా తీసానా? పనికి వస్తాను చింతపండు తీయడానికి. ఇదంతా తీసేస్తారు, ఎంత ఇస్తారు? ఇదంతా తీస్తే ఎంత ఇస్తామమ్మా? వదిన చెప్పొద్దునా, ఇదంతా తీస్తే ఎంత ఇస్తారు? అమ్మో నా తల్లి, అంత ఇస్తారా? నాకు ఇస్తారు. ఇప్పుడు చింతపండు ఇంట్లో పులిసి పెట్టుకుంటాను. ఉన్నది ఎంత? నీకు ఎంత కావాలా? ఉన్నది ఎంత? ఎంత ఉంటే అంత. ఓకే. ఈ రోజు నువ్వు దీనికి సాయానికి వచ్చి ఉంటే మళ్ళీ రేపు వద్దున్నా ఇంకో ఇవి నీకు ఏదో సాయానికి వస్తుంది అంతేనా? పద మన ఇద్దరం వెళ్ళిపోదాం, వైజాగ్ వెళ్ళిపోదాం, కాపురం పెడదాం. పద మన ఇద్దరం. చింతపండు పిక్క తీస్తున్నావు కదా, అదే తీయించేస్తాను అక్కడ. వీళ్ళందరూ నీ వాళ్ళే కదమ్మా, ఊరంతా నీదే. ఏం కావాలి చెప్పు నీకు? అంతేగా మరి ఇంకేమైతే నీ కూతురు ఉంది కదా. సరే వదిన వెళ్ళొస్తాను. సరే అత్త వెళ్ళొస్తాను. బాగుంది, బాగా షార్ప్గా ఉంది. దిద్ది తీ బాగా వస్తుంది. సరే చేతికి ఇవ్వకూడదు కదా. సరే వదిన మరి బాయ్. నీకు ఇంత చింతపండు తీసి పెట్టాను, ఇంకేం చేయలేదంటే నీకెందుకు ఇవ్వలేదు? అమ్మా నేను నా చేతి పని చేయించుకొని మళ్ళీ నా దగ్గర నుంచి తీసుకుంటారా మీరు? బాయ్ బాయ్.